హలో అండి. హలో. సో ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? నేను ఏపీ అమలాపురం దగ్గర కొత్తపేట. సో కుమారి ఆంటీ దగ్గర ఫుడ్ బాగుంటుందని వచ్చారా? అవును, ఇక్కడికే వచ్చాను. యాక్చువల్గా ఆవిడ కనపట్లేదని ఇంకా పక్కన తిన్నా. ఆవిడ ఇక్కడ సాఫ్ట్వేర్ కదా. సాఫ్ట్వేరా? నేను ప్రెసెంట్ జాబ్ క్విట్ చేశానండి. ట్రావెలింగ్ చేస్తున్నా. ట్రావెలింగ్లో భాగంగానే ఇక్కడికి వచ్చాను. మీరు ఇప్పుడు ఏపీ అన్నారు కదా, నెక్స్ట్ అక్కడ ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు? నా అంచనా అయితే టీడీపీ వస్తుంది. ఎందుకు టీడీపీ? టీడీపీ ఎందుకంటే ఇంకా జగన్ పరిపాలన చూశారు కదా, అంత అనుకున్నంత లేదు. రోడ్స్ అవి అలాంటివి ఏమీ లేదు. అంటే మీరు ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి రోడ్సే చూస్తున్నారా? ట్రావెలింగ్ ఇప్పుడే స్టార్ట్ చేశానండి. అతను పదవి స్టార్ట్ అయ్యి 5 years అయిపోవచ్చింది. నేను ఆల్రెడీ చూశాను. నేను గమనించిన దాన్ని బట్టి అతను రోడ్స్ డెవలప్మెంట్ అది వాటి వైపు చూపించలే. గవర్నమెంట్ స్కూల్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి చిన్నవి చేశారు తప్పితే పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ ఏం చేయలేదు. అంటే మీరు ఏమి ఆశించి గెలిపించారో అతను ఏం చేయలేదు. నేను గెలిపించలేదండి. అంటే ఏపీ సైడ్ అయితే వాళ్ళు గెలిపించిందంటే ఒక కొత్త డెవలప్మెంట్ ఏమన్నా చేస్తాడేమో, కొత్త వ్యక్తిని తీసుకొస్తే ఏం చేస్తాడో చూద్దామని చేశారు. కానీ చేయలేదని అనుకుంటున్నా. మ్యాక్సిమం టీడీపీ వస్తుంది. మరి ఇప్పుడు టీడీపీని ఎందుకు కోరుకుంటున్నారు? ఇప్పుడు నేను టీడీపీ ఎందుకంటే ఐటీ సెక్టర్ అండి. ఆంధ్రాలో ఐటీ సెక్టర్ అనేది ఫస్ట్ డెవలప్ అవ్వాలి కదా. ఐటీ సెక్టర్ అనేది ఆంధ్రాలో మాకే బాగా తెలుస్తుంది అండి. స్టూడెంట్స్కే తెలుస్తాయి అన్ని, వాళ్ళకి కాదు. ఇప్పుడు ఐటీ సెక్టర్ అనేది ఆంధ్రాలో డెవలప్ అవ్వాలి. ఆంధ్ర డెవలప్ అవ్వాలంటే ఫస్ట్ ఐటీ సెక్టర్ అనేది నిలబడాలి. ఐటీ సెక్టర్ డెవలప్ అవ్వాలంటే చంద్రబాబు నాయుడు ఒక స్టెప్ తీసుకోవాల్సిందే. చంద్రబాబు నాయుడుకి అవకాశం ఇస్తే ఐటీ సెక్టర్ అనేది డెవలప్ అవుతుంది. అంటే ఫస్ట్ 5 years చంద్రబాబు నాయుడే కదా పరిపాలించింది. అవును, కానీ అప్పుడు మరీ మనం అంటే ఆంధ్ర అంటే మరి లోటు బడ్జెట్లో ఉంది కదా. ఇప్పుడు ఒక స్టెప్ అహెడ్ వెళ్ళాలంటే కరెక్ట్ సీఎం పడితేనే మనకి ఐటీ సెక్టర్ అనేది డెవలప్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ ఫర్దర్గా ఏమన్నా డెవలప్ అవ్వాలన్నా స్టూడెంట్స్ ద్వారానే కదా ఏదైనా అయ్యేది. అది చంద్రబాబు నాయుడు చేతిలో ఉందని నా అభిప్రాయం. మీ ఆంధ్ర వాళ్ళు ఎందుకు ఎప్పుడు చంద్రబాబు నాయుడు వైపు, జగన్ వైపు చూస్తున్నారు? ఇంకా ఎవరు లేరా? లేదండి, యాక్చువల్గా నాకు పవన్ కళ్యాణ్ అంటేనే ఎక్కువ ఇష్టం. పవన్ కళ్యాణ్ గారు అంటే కాంగ్రెస్ పార్టీ ఉంది, బీజేపీ పార్టీ ఉంది. కాంగ్రెస్ బీజేపీ అంటే వాళ్ళు ఫస్ట్ స్టెప్ తీసుకోవాలి కదా. ఇప్పుడు మా స్టేట్లో వాళ్ళు డెవలప్ అవ్వడానికి చూసుకోవాలి. బీజేపీ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ విలీనం అయిపోయింది ఆల్రెడీ. అంటే మన స్టేట్ డివైడ్ అయినప్పుడే కాంగ్రెస్ విలీనం అయిపోయింది. బీజేపీ అంటే అది లోకాలిటీ బట్టి ఉంటుంది. ఇప్పుడు లోకల్లో లీడర్స్ అనేవాళ్ళు, కార్యకర్తలు అనేవాళ్ళు బలంగా ఉంటే ఆబ్వియస్గా బీజేపీ కూడా స్ట్రాంగ్ అవుతుంది. ఇప్పుడు అవ్వలేదు అంటే దానికి రీజన్ వాళ్ళ స్టెప్ తీసుకోకపోవడం వల్లే. ప్రస్తుతానికైతే నాకు మహేష్ బాబు ఇష్టమైన కూడా పవన్ కళ్యాణ్ అంటే రాజకీయంగా చాలా ఇష్టం. రాజకీయంగా పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా ఫ్యూచర్లో చేయాలన్నా చేయగలడు. కానీ అతనికి ఆ స్కోప్ లేదు, మనీ లేదు, పవర్ లేదు. ప్రస్తుతానికి అవన్నీ ఉన్నది చంద్రబాబు నాయుడు ఒక్కడికే. అంటే అలయన్సే కదా ఇప్పుడు ఉంది. అవును, అలయన్సే. అందుకే టీడీపీ వస్తుందని చెప్తున్నా. ఆ అలయన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బేస్ అనేది ప్లస్ అయ్యింది అనుకుంటున్నారా టీడీపీకి? ప్లస్ అవుతుంది. ఒక పక్క ఇతను ఫ్యాన్ బేస్, ఇంకో పక్క చంద్రబాబు నాయుడు ఒక మనీ పవర్, కార్యకర్తల స్ట్రెంగ్త్ అన్నీ కలిసి ఇద్దరు ఏకమైతే ఖచ్చితం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కేసు అనేది మైనస్ కాదనుకుంటున్నారా పార్టీకి? కేసా అండి? కాదండి, కాదు. అది ఇంకా నేను ఓపెన్ అవ్వాల్సి వస్తే జగన్ చేసిన దాంట్లో 1% కూడా కాదు. ఒకవేళ అతను చంద్రబాబు నాయుడు చేసుంటే ఏదన్నా. మీరు ఏమంటున్నారు? అంత బురదే, అంత పెంటే కానీ అందులో మంచి పెంటని తీసుకుంటా ఉంటారా? అంటే 100లో 1% బెటరే కదా. అంటే కార్యకర్తలు స్ట్రాంగ్గా ఉండి అతను మెంటల్ స్టెబిలిటీ, చంద్రబాబు నాయుడు ఇంతకుముందు ఆంధ్రాకి ఏమేమి చేశాడో అన్నీ కూడా జనానికి తెలుసు. ఆ విధంగా మళ్ళీ ఇప్పుడు ఇంకొంచెం ఒక స్టెప్ తీసుకుని చంద్రబాబు నాయుడు ఇంకా పరిపాలన బాగా చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అంటే జగన్ కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పెట్టిండు, బాగా డెవలప్ చేసిండు. అసలు అమ్మాయిలు ఏకంగా ఇంగ్లీష్లోనే మోదీతోటే మాట్లాడుతున్నారు. అవును, చెప్పుకోవడానికి అది ఒక్కటే ఉందని నా అభిప్రాయం. మిగతా ఇంకా చాలా ఉన్నాయి. మన ఆంధ్ర డెవలప్ అవ్వాలంటే ఇంకా చేయాల్సిన బోళ్ళు ఉన్నాయి. మెయిన్ స్టూడెంట్స్ ఐటీ సెక్టర్ డెవలప్ చేయడం, రోడ్స్ వేయకుండా రోడ్స్ ట్యాక్సులు లాగడం, ఇలాంటివన్నీ కొండలు కొట్టేయడం, ఇలాంటి తప్పులు చేశారు. అలాంటివి చంద్రబాబు నాయుడు చేయడేమో అని నా అభిప్రాయం. ఆయన ఇంకా డెవలప్ చేయగలడని నా అభిప్రాయం.